ప్రతి హిందూ దేవాలయంలో ప్రధాన గోపురం దాటి లోపలికి అడుగుపెట్టగానే మనకు మొదట దర్శనమిచ్చేది ధ్వజస్తంభం. బంగారు లేదా వెండి తొడుగులతో గంటలతో అలంకరించబడి నిటారుగా ఉండే ఈ స్తంభం చుట్టూ ప్రదక్షిణ నమస్కారం చేసిన తర్వాతే మనం మూల విరాట్టును దర్శించుకోవటం ఆనవాయితీ. కేవలం ఆచారంగా భావించే ఈ ధ్వజస్తంభం వెనుక అద్భుతమైన పౌరాణిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రహస్యాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? తెలియదా? అయితే అవేవో ఇప్పుడు తెలుసుకుందాం. ఆగమ శాస్త్రం ప్రకారం ధ్వజస్తంభానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీనిని కేవలం ఒక కర్రగా కాకుండా విగ్రహ ప్రతిష్టతో సమానంగా భావిస్తారు. మన పెద్దలు దేహమే దేవాలయమని చెప్పారు. దాని ప్రకారం ఆలయ నిర్మాణాన్ని మానవ శరీర నిర్మాణంతో పోలుస్తారు. ఇక్కడ ధ్వజస్తంభం ఆలయానికి వెన్నెముక వంటిది. గర్భగుడి ముఖమైతే ధ్వజస్తంభం హృదయంగా పరిగణించబడుతుంది. ఇక ఆగమ సాంప్రదాయం ప్రకారం దైవశక్తి 5 రూపాలలో 5 చోట్ల ఉంటుంది. అవేంటంటే మూల విరాట్టు, ఉత్సవమూర్తి, పాదుకలు, అర్చకుడు, చివరిగా ధ్వజస్తంభంలో. అందుకే ధ్వజస్తంభంను జీవధ్వజం లేదా దారుబేరం అని కూడా అంటారు. భగవంతుని చూపులు నిరంతరం ఈ స్తంభంపై పడటం వలన దీనికి అపారమైన శక్తి లభిస్తుంది.